మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రధాన రహదారులలో వ్యాపారస్తులు, షాపింగ్ మాల్స్, చిన్న చిరు వ్యాపారులు ట్రాఫిక్ నియమ నిబంధనలకు లోబడి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ చేసుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చలాన్లు రాయడంతో పాటు అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలు సీజ్ చేస్తామని, కోర్టుకు కూడా పంపిస్తామని మారేడ్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ అన్నారు. బండి ఆపుతాడు, చాలా ఆపుతాడు. బండి పోయేటోళ్ళు ట్రాఫిక్ జామ్ కాదా? చెప్పురా, ట్రాఫిక్ జామ్ కాదా? నేను చూసోడు రైడ్ కూడా ఆపుతాడు, ట్రాఫిక్ జామ్ కాదా? మరి ఎట్లా బా ఏంది పరిస్థితి? లోపలైనా పెట్టుకోవాలి కదా, ట్రాఫిక్ జామ్ చేస్తున్నా ప్రయాణికులకు సౌకర్యం కలిగించే కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్లోని మారేడుపల్లి ప్రధాన రహదారులలో ఫుట్పాత్ పై ఉన్న చిరు వ్యాపారస్తులకు చలాన్లు రాయడంతో పాటు అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలను తొలగిస్తూ వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. విశాలమైన ఈ రోడ్డును చిరు వ్యాపారులు కబ్జా చేసి ముందుకు రావడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారి ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని, ఇలాంటివి చేస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు లోబడి వారికి నిర్దేశించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని, షాపింగ్ మాల్ ముందు, హోటల్ ముందు, ఫుట్పాత్ల మీద, చిరు వ్యాపారస్తుల ముందు పార్కింగ్ చేయరాదని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు సూచించారు. వాహనదారులు, చిరు వ్యాపారస్తులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు హరీష్ గౌడ్, రమేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. మారేడ్పల్లి ఇక్కడ షాపింగ్ వాళ్ళందరికీ మారేడ్పల్లి ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి ఏమనగా, ఇక్కడ రోడ్డు యాక్చువల్గా జిహెచ్ఎంసీ కంటోన్మెంట్ వాళ్ళు నిర్దేశించిన రోడ్డు చాలా మంచిగా విశాలంగా ఉంది. కానీ ఈ రోడ్డును అందరూ ఫుట్పాత్ల మీద ఈ పండ్ల బండ్లు, చిరు వ్యాపారులు అందరూ దీన్ని ఆక్రమిస్తూ వచ్చేపోయే వాహనాలకు ఇబ్బందికరంగా అన్ని ఆక్రమిస్తున్నారు. దయచేసి ఈ విధంగా ఆక్రమణకు గురి కావద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దీని ఏమైనా ఉంటే మీరు లోపల ఎక్కడన్నా గల్లీలలో పెట్టుకోవాలి. రోడ్డుకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి. రోడ్డును సాఫీగా ఉండాలని కోరుతున్నాము. ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదని కోరుకుంటున్నాము. ఈ విధంగా ఉన్నచో ట్రాఫిక్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా సరి అయిన చలానాలు కూడా వేయబడుతుందని ఇది మూలంగా తెలియజేస్తున్నాము. దయచేసి ట్రాఫిక్ పోలీసుకు సహకరించాలని కోరుతూ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలని విన్నవించుకుంటున్నాము.